గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి అంశమును దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, దేవుడు మనందరినీ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా సమాధానంగా ఉండడానికి ఆయన మనల్ని సృష్టించాడు. మనం ఏడుస్తూ ఉండడము, బాధపడుతూ ఉండడము, దుఃఖపడుతూ ఉండడము దేవుని చిత్తం కాదు, దేవుని ఇష్టం కానే కాదు. అయితే ఎందుకు ఈ ఏడుపు అనేది మానవుని జీవితంలోకి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆదాము అవ్వ చేసిన తప్పుకి. వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపించారు. వాళ్ళు వద్దన్న పండును తిన్నారు. దేవుని మాటకు వాళ్ళు లోబడలేదు కాబట్టి ఈ కష్టాలు, ఈ దుఃఖము, ఈ అనారోగ్యము, ఈ వేదన, ఈ మరణాన్ని వాళ్ళు కొని తెచ్చారు. అండ్ జనరేషన్స్కి, తరతరాలకి ఈ పాపము అనే ఆ యొక్క రోగమును వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం చూస్తే దుఃఖము, వేదన ఎక్కడ చూసినా నిట్టూర్పు కనిపిస్తూ ఉంది. వీటికి అంతం ఎప్పుడు ఇవన్నీ ముగించబడతాయి అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఏం చూస్తూ ఉన్నాడంటే, పరలోకము నూతన యెరూషలేముగా సిద్ధపడి ఆ దేవుని సన్నిధి నుండి, పరలోకం నుండి దిగి రావడం నేను చూశానని చెప్తా ఉన్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని నేను చూచాను అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ రాజ్యం ఎటువంటిదంటే, ఇది యేసు ప్రభు యొక్క రాజ్యముగా ఉండబోతా ఉందండి. నూతన యెరూషలేము, నూతనమైన పట్టణము, నూతనమైన ఆకాశము, నూతనమైన భూమిని అక్కడ భక్తుడు చూస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు యొక్క పరిపాలనలో ఆయన ఈ భూమి మీద పరిపాలించేటప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ యొక్క నూతన యెరూషలేమును మనం చూస్తాము. ఈ స్థలం ఎటువంటిదంటే, అదే అధ్యాయము ప్రకటన 21:4 చదువుకుందాము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. పాతవి గతించిపోయినవి, మొదటివి గతించిపోయాయి, ఇప్పుడు అవన్నీ నూతనంగా మారాయని ఒక స్వరం వింటా ఉన్నాడు యోహాన్ భక్తుడు. అయితే ఆ యొక్క నూతన యెరూషలేములో, ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఏం లేదంట అంటే, మరణం లేదండి. హల్లెలూయా. దుఃఖము లేదు, వేదన లేదు, ఏడుపు లేదు అండి. సో అటువంటి రాజ్యము యేసు ప్రభు యొక్క రాజ్యము, ఆయన యొక్క రాకడ రాబోతా ఉంది. ఆ నూతన యెరూషలేములో ఎంటర్ అవ్వడానికి నీకు నాకు ఇష్టం ఉందా? మనం సిద్ధపడతా ఉన్నామా? దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలనే ఆశ మనకుందా? దేవుని ముఖాముఖిగా చూడాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన స్వరము వినాలి, ఆయనను చూడాలి అనే ఆశ మనలో ఉందా? ఉంటే తప్పకుండా మనము ఆ నూతన యెరూషలేములో అడుగు పెడతామండి. ఆ నూతన ఆకాశము, నూతన భూమిని మనము చూడబోతా ఉన్నాము. బైబిల్లో చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఏదో మనల్ని కొంచెం సేపు సంతోష పెట్టడానికి దేవుడి మాటలు చెప్పలేదు, కానీ ఇందులో పొల్లైనను సున్నా అయినను తప్పిపోదని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇంత గొప్ప వాక్యము దేవుడు మనకు దయచేశాడు. రాబో సంగతులను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న దుఃఖము, వేదన, అనారోగ్యము ఇవి ఎప్పటికీ ఉండేవి కావు. దేవుని యొక్క రాకడలో మనమందరము కూడా ఆ ఏడుపు లేని, దుఃఖము లేని, నిట్టూర్పులు లేని రాజ్యములో, ఆ యొక్క నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తాము. అక్కడ ఆయనే మనకు తండ్రిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. ఆయన మనకు దేవుడుగా ఉండి మనల్ని పరిపాలిస్తాడు.
సో ఎప్పుడు కూడా నిరాశపడొద్దు. ఈ యొక్క శరీర విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీ దుఃఖాన్ని చూస్తూ ఉండేవాడు కాదు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులే అంటూ ఉంటారు, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను నాన్న కదా. వాళ్ళే తట్టుకోలేనప్పుడు, నవమాసాలు మోసిన తల్లిదండ్రులే నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు వేదన పడుతుంటే తట్టుకోనప్పుడు, తండ్రి అయిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నువ్వు ఏడుస్తుంటే ఎలా తట్టుకుంటాడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు బాధపడొద్దు. నీ ప్రతి దుఃఖం నుండి ఆయన బయటికి తీసుకొని వస్తాడు. నిన్ను బలపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆయన ఆశీర్వదిస్తాడు. రాబో దినాల్లో ఆయన ఉన్నత స్థానంలో నేను కూర్చోబెడతాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నూతన యెరూషలేము, నూతనమైన భూమి ఆకాశమును మేము చూడబోతున్నామనే తండ్రి గొప్ప వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఇంతసేపు నీ వాక్యం విన్నారో వారిని దర్శించండి, దీవించండి, మీ ఆత్మతో నింపండి, బలపరచండి, బహుగా అభివృద్ధి చేయండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. మరి ముఖ్యంగా వారి జీవితంలో ఉన్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొలగించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో గొప్ప సంతోషంతో, సమాధానంతో వారిని నింపండి. నీ కృపలో ఎత్తి పట్టుకోనండి ప్రభా. వారి సమస్య ఏదేమైనప్పటికీ ప్రభా, నీవు వారిని ఓదార్చండి, కంఫర్ట్ చేయండి, నీ ప్రేమను కనపరచండి ప్రభా. వారి దుఃఖ దినములు సమాప్తము చేసి సంతోష వస్త్రములు వారికి అలంకరింపచేయండి ప్రభా. నా దేవుడు గొప్పవాడు, నాకు మేలు చేశాడని వాళ్ళు అనేకులకు సాక్ష్యం పంచుకొనులాగున బిడ్డల జీవితాలను వర్ధిల్ల చేయండి. ముఖ్యంగా ప్రభా, ఈ నూతన యెరూషలేములో తండ్రి, ఆ నూతనమైన భూమి ఆకాశమును సృజించిన ఆ పట్టణములో ప్రభా, నీ పరిపాలనలో తండ్రి మేమందరము ఒకరోజు పాలి భాగస్థులై మేము తండ్రి ఆ యొక్క రాజ్యంలో మేము ఉండే గొప్ప భాగ్యం మా అందరికీ దయచేయమని తండ్రి, ముఖ్యంగా వాక్యం విన్న ప్రతి ఒక్క చెవిని, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు హీల్ చేయమని, స్వస్థపరచుమని, నెమ్మదిపరచుమని, వారి జీవితంలో, వారి ముఖములో గొప్ప నవ్వును మీరు నింపుమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.